CSK's worst ever IPL 5 consecutive matches ఓడిపోయారు at home. ఇంతకుముందు ఎప్పుడూ జరగలే ఇట్లా. And CSK becomes the first team to be eliminated from IPL 2025. On the other side, మీరు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అవుట్స్టాండింగ్ క్రికెట్ ఆడి ఈ మ్యాచ్ గెలిచి టేబుల్లో నెంబర్ 2 పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇవాళ రాత్రి ముంబై ఇండియన్స్ ఆడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్తో. మరి ఈ మ్యాచ్ ఎవరికి వెళ్ళబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఒకవేళ మీరు సిఎస్కే ఫ్యాన్ అయి ఉంటే ఐఎమ్ షూర్ చాలా డిసప్పాయింటెడ్ ఉంటారు. దీంట్లో డౌటే లేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సిఎస్కే విల్ బి ద ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్ 2025 ఐపీఎల్లో? అది కూడా 5 కన్సిక్యూటివ్ హోమ్ మ్యాచెస్ ఓడిపోతారని ఎవరన్నా ఊహించుంటారా? నాకైతే అసలు ఛాన్సే లేదు. బట్ దీని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఏం జరిగింది ఈ సీజన్ సిఎస్కేతో? వై డిడ్ దే అండర్ పర్ఫార్మ్ లైక్ దిస్? అండ్ ఆల్సో నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మీ అందరికి జెంటిల్ రిమైండర్, ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు వీడియోస్ చేరితే అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. చలో లెట్స్ స్టార్ట్ విత్ యెస్టర్డేస్ మ్యాచ్. యాక్చువల్లీ సిఎస్కే ఎట్లా ఓడిపోయారు ఇక్కడ పంజాబ్ కింగ్స్తో. 190 కొట్టారు. అండ్ మనకు తెలుసు శామ్ కరణ్ ఇంకా బ్రెవిస్ పార్ట్నర్షిప్ అంత మంచిగా అయిన తర్వాత ఒక టైంలో అనుకున్నాం 200+ రన్స్ వస్తుందని. కానీ చాహల్ వచ్చి అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసాడు 19th ఓవర్. బాల్ బాగా అంటే స్లో ధైర్యంగా మెల్లిగా వేసాడు. ఊరికనే హైయెస్ట్ వికెట్ టేకర్ అవ్వలే తను. ధోని చూడి 4 సార్లు అవుట్ చేశాడు ధోనిని, మరొకసారి అవుట్ చేశాడు ఇక్కడ. అండ్ ఒకటే ఓవర్లో 4 వికెట్లు తీసాడు. ఇన్ఫ్యాక్ట్ 184 for 5 ఉండేవాళ్ళు అక్కడ నుంచి 190కి ఆల్అౌట్ అయిపోయారు. అంటే 6 రన్లో 5 వికెట్లు పడిపోయినాయి చూడండి. అండ్ డెఫినెట్లీ ఒక 20 రన్స్ షార్ట్ ఉన్నారు, కానీ 20 రన్స్ ఎక్స్ట్రా కొట్టేసే వాళ్ళు పంజాబ్ అలా బ్యాటింగ్ చేశారు. వన్స్ అగైన్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచి నాక్ ఆడాడు, మెచ్చుకోవాలి. సూపర్ నాక్ అది శ్రేయస్ అయ్యర్ నుంచి, మైండ్ బ్లోయింగ్. కానీ వన్స్ అగైన్ ఇద్దరు యంగ్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ కూడా ఇచ్చారు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఇంకా ప్రియాన్స్ ఆర్యా లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ప్రభ్సిమ్రన్ సింగ్ ఐ కీప్ సేయింగ్ దిస్ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్ అని, చాలా మంచిగా ఆడాడు. వన్స్ అగైన్ 50+ రన్స్ కొట్టారు. దాంతో ఈజీగా గెలిచిపోయారు మ్యాచ్. దాంతో శ్రేయస్ అయ్యర్ ఆడిన నాక్ మాత్రం మేడ్ ద గేమ్ ఈజీ. సో దట్స్ ఇట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యాక్చువల్లీ చాహల్కి లేకపోతే వీళ్ళిద్దరికి ఎవరికైనా రావు, శ్రేయస్ అయ్యర్. కానీ శ్రేయస్ అయ్యర్కి ఇచ్చారు రైట్ చాయిస్. ఎందుకంటే 190 చేస్ చేస్తున్నప్పుడు ఐ థింక్ హీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్ ప్లేయర్. సో ఎనీవేస్ పంజాబ్ స్ట్రాంగ్. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టేబుల్లో నెంబర్ 2nd పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి 4 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు గెలవాలి. దాంట్లో 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు క్వాలిఫై అవ్వటానికి. సో దట్స్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. కానీ అసలు మాట్లాడుకుందాం, అసలు ఏం జరిగింది ఈ సీజన్. ఐ వాంట్ యూ టు కమెంట్ కింద. ఇఫ్ యూఆర్ ఎ సిఎస్కే ఫ్యాన్, ఐమ్ షూర్ చాలామంది ఈ ఛానల్లో చూసేవాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్. ఐ నో దట్. కమెంట్స్ చదివితే నాకు అర్థమవుతుంది. ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ ద సిఎస్కే ఫ్యాన్. నాకు కూడా సిఎస్కే యాజ్ ఎ ఫ్రాంచైజీ ఐ రియలీ లవ్ ఇట్. వాళ్ళు 5 కప్పులు ఊరికనే గెలవలే. ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ, ద బ్రాండ్ ఆఫ్ ఇంటెలిజెంట్ క్రికెట్ ఎట్లయితే ఆడతారో. అండ్ వెరీ అన్ఫార్చునేట్. ఐ వాంట్ యూ టు కమెంట్ కింద రీజన్స్. నా రీజన్స్ అయితే నేను చెప్తా. ఫస్ట్ ఐ థింక్ నెంబర్ 1 ఆప్షన్లో తప్పుపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వైపు వెళ్ళారు. అంటే మైండ్ సెట్ ఏముండిందంటే సిఎస్కేది, స్పిన్ ఆడే ప్లేయర్స్ వీళ్ళకి అవసరం ఉండింది, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఎందుకంటే స్లో ఉంటుంది వికెట్. అందుకే రాహుల్ త్రిపాఠి, దీపక్ కూడా ఇలాంటి ప్లేయర్స్ వైపు వెళ్ళారనమాట. విజయ్ శంకర్ అన్నీ బ్యాక్ ఫైర్ అయినాయి, రన్స్ కొట్టలే వాళ్ళు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో కూడా సరిగ్గా ఫామ్లో లేరు. సో ఇది చాలా చాలా ఎఫెక్ట్ అయింది. ఆప్షన్లో అయితే నమ్మకం చూపించారు. ఈవెన్ అశ్విన్ మీద కూడా. అశ్విన్ కూడా చూస్తే పవర్ ప్లేలో సరిగా వేయలేదు. హీ వాజ్ నాట్ ఫిట్. ఇన్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. T20కి ప్రిపేర్ అవ్వాలి, ఫిట్నెస్ లెవెల్స్ అయి ఉండాలి. గేమ్ ఎవాల్వ్ అయిపోయింది. ఓకే, ఇదైతే నెంబర్ 1. ఆప్షన్ టేబుల్లోనే సగం టోర్నమెంట్ ఓడిపోయారు. ఐ థింక్ దే పిక్ ద రాంగ్ బ్యాటింగ్ యూనిట్, బౌలింగ్ కాదు. ఓకే, బ్యాటింగ్ యూనిట్. నెంబర్ 2 వచ్చేసి ఐఎమ్ షూర్ మీరు కూడా బిలీవ్ చేస్తారు, సిఎస్కే హ్యాస్ నాట్ ఎవాల్వ్డ్ ఇన్ T20 ఫార్మాట్. లాస్ట్ ఇయర్కి ఈ సీజన్ చూస్తే మీరు వేరే టీమ్స్ చూస్తే వాళ్ళ గేమ్ టెంపో పెంచారు. అంటే బ్యాటింగ్లో ఫాస్ట్ ఆడతాం కానీ సిఎస్కే కొంచెం ఓల్డ్ స్టైల్ ఆఫ్ క్రికెట్లోనే ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. అదే స్టార్టింగ్లో డిఫెన్స్ ఆడి మెల్లిగా స్టార్ట్ చేసి తర్వాత రన్స్ కొడదామని అలాంటి ప్లేయర్స్ కూడా పిక్ చేశారు. సో ఆ మైండ్ సెట్ షిఫ్ట్ కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ అయిందనిపించింది బ్యాటింగ్లో. అండ్ దట్ వాజ్ ద సెకండ్ థింగ్ నాకు అనిపించింది డెఫినెట్లీ. అంటే ద ఇంటెంట్ ఆ 200, 220 అట్లా కొడదామని చెప్పేసి లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ చాలా మెల్లిగా స్టార్ట్ చేస్తానికి వెళ్ళారు. కొన్ని ఇంజురీస్ అయినాయి, ఫారెన్ ప్లేయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు. ఇద్దరు న్యూజిలాండర్స్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, రచిన్ రవీంద్ర, డెవెన్ కాన్వే మీద. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేదు, తనకి ఇంజురీ అయింది. సో ఇవన్నీ జరిగేసరికి చూడండి రుతురాజ్ గాయక్వాడ్ కూడా ఇంజురీ అయిపోయింది. అది కూడా చాలా ఫరక్ పడింది. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే మిడ్ సీజన్లో క్యాప్టెన్ చేంజెస్ అయినా ఎంఎస్ ధోని ఈజ్ అ బెటర్ క్యాప్టెన్ టు డూ. కానీ ఆ మైండ్ సెట్ డిఫరెంట్ షిఫ్ట్ వస్తుంది అనమాట. ఎంఎస్ ధోని వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ దట్ సైడ్. ఇనీషియలీ అక్కడ చూసుకుంటే వేరే క్యాప్టెన్ ఉన్నాడు మనకు చూసుకుంటే, కానీ అది జరగలేదు. ఎనీవేస్ ఇలాంటి విషయాలు జరిగినాయి.
అండ్ ఆల్సో బౌలింగ్లో ప్లాన్స్ కూడా సరిగా పనిచేయలేదు ఈసారి. ఆర్సీబీతో చూడండి, స్పిన్నర్స్ డామినేట్ చేయాలి. అశ్విన్, నూరు, జడేజా ఉన్న తర్వాత యూ హ్యావ్ టు డామినేట్, కానీ జరగలేదు. హోమ్ గేమ్స్ ఓడిపోయారు, 5 కన్సిక్యూటివ్ హోమ్ గేమ్స్, ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఇంకొక మెయిన్ విషయం ఏంటి తెలుసా, ఇది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఎంఎస్ ధోని కూడా చెప్పాడు, ఈ పిచ్ అసలు అర్థం కావట్లేదు. ఒకసారి రిలే అయిన తర్వాత ఎంఎస్ ధోని మాటల్లోనే విన్నాము, అంటే బ్యాటింగ్ అంటే బౌలింగ్ అనుకుంటున్నారు, బౌలింగ్ అయితే బ్యాటింగ్ పిచ్ అయిపోతుంది. అంటే వెదర్ కండిషన్స్ ప్రకారం తెలియట్లే, పిచ్ ప్లాన్ చేయలేకపోతున్నారు. పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెనా, ఎంత ఐడియల్ స్కోరు. నిన్న మ్యాచ్ జరిగింది అదే పిచ్ మీద, చూడండి లో స్కోర్కి అవుట్ అయ్యారు సిఎస్కే. కేకేఆర్ చేజ్ చేశారు, సిఎస్కే కేకేఆర్ మ్యాచ్ అయింది అదే పిచ్ మీద. చూడండి నిన్నటి మ్యాచ్ ఆడినప్పుడు మళ్ళీ 190+ రన్స్ వచ్చినాయి, అవతల టీం చేజ్ చేశారు. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, అదే సాయిల్ మీద ఆడుతున్నారు. సో అదొక ప్రాబ్లం కింద అయింది. ఫ్లెమింగ్ కూడా చెప్పాడు, ఇది వీఆర్ అనేబుల్ టు రీడ్ ద పిచ్ హియర్ అని చెప్పేసి. రీలే అయిన తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది లాస్ట్ 2-3 years నుంచి వీళ్ళకి, అండ్ దట్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లమ్. అండ్ బౌలింగ్ ఐ థింక్ స్టిల్ ఫైన్. ఐమ్ ఓకే. నూర్ అహ్మద్ డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు, జడేజా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, అండ్ ఖలీల్ అహ్మద్ మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. కానీ సో నెక్స్ట్ సీజన్ చాలా ఆలోచించుకొని రావాల్సి వస్తుంది సిఎస్కేకి. మరి ఎవరిని రిటైన్ చేస్తారు, ధోని ఫ్యూచర్ ఏంటి మీరు చెప్పండి, వాట్ అకార్డింగ్ టు యూ. సో ఐఎమ్ ష్యూర్ ధోని విల్ ప్లే, ఎందుకంటే ఒక పెద్ద ఆప్షన్లో ఇఫ్ యూ హెస్ మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ ఎంఎస్ ధోని, అంటే ఎవ్రీ 3 yearsకి మీ ఆప్షన్ ఉంటుంది, పెద్ద ఆప్షన్ మీకు తెలుసు. సో మరి లాస్ట్ ఇయర్ ఉండింది అది. సో ఇఫ్ హీ హెస్ మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ అట్లీస్ట్ ఒక 2 years అయితే ఆడాలి ఎంఎస్ ధోని నా ప్రకారం. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఆడతాడు. ఐ థింక్ హిల్ బి బ్యాక్ యాజ్ క్యాప్టెన్ అండ్ హీ వాంట్స్ టు డూ వెల్. నాకు ఐ మీన్ నో ఎంఎస్ ధోని, ఈజ్ అ ఫైటర్, డెఫినెట్లీ వాంట్స్ టు కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. అండ్ మరి మీ ఒపీనియన్ ఏంటి? ఐ హావ్ టోల్డ్ మై రీజన్స్ ఎందుకు ఓడిపోయారో సిఎస్కే ఈసారి. ఇంకా చాలా రీజన్స్ నేను చెప్పుకుంటా పోతే వెళ్తూ ఉంటాయి, కానీ మెయిన్ రీజన్స్ అయితే మీకు చెప్పాను. బేసికలీ బ్యాటింగ్ ఆడిన ఆప్షన్లో ఏదైతే అయిందో, బౌలర్స్ ఎవరు మీద నమ్మకం చూపించారు, దాంట్లో ఇంజురీస్ కొన్నాయని, క్యాప్టెన్సీ చేంజ్ అని, చాలా విషయాలు జరిగినాయి. కొన్ని క్లోజ్ గేమ్స్ ఓడిపోయారు, ఇంటెంట్ సరిగ్గా లేదు, సో మెనీ థింగ్స్ టు పాయింట్ అవుట్. సో మీరు చెప్పండి అకార్డింగ్ టు యూ ఏం జరిగింది సిఎస్కేతో. ఐ వాంట్ యూ టు పుట్ డౌన్, ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఇట్ బి వెరీ ఇంటరాక్టివ్ ఉంటే బాగుంటుంది మన ఛానల్లో. ఐఎమ్ సీయింగ్ కమెంట్స్ చాలా ఇంటెలిజెంట్గా, చాలామంది దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ ఇన్నోవేటివ్ పాయింట్స్ కూడా. ఐఎమ్ లవింగ్ ఇట్. సో రానియండి మీ కమెంట్స్, ఐ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దట్. So that's it about Chennai Super CSK guys. Very unfortunate. And IPL lo itla ee stage lone vallu will be the first team to be eliminated. So let's talk about ivala ratri match. MI ki aithe chances unnai, RR ki matram levu, కానీ MI match gelustunda. Chalo let's get into it. Stats and facts brought to you by Spoda.ai. రాజస్థాన్ రాయల్స్ ఆడబోతున్నారు ముంబై ఇండియన్స్తో. సో లాస్ట్ 5 గేమ్స్లో ఆర్ఆర్ ఏమో 4 ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు. సూర్యవంశీ వల్ల అద్భుతమైన సెంచరీ కొట్టాడు తెలుసు మీకు. అండ్ ఇంకోవైపు ముంబై ఇండియన్స్ ఏమో 5 మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉంది. ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు జైపూర్లో. ఆల్రెడీ తెలుసు లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే విధ్వంసం చూసారు, 200+ రన్స్ చేజ్ చేశారు సెకండ్ బ్యాటింగ్. సో మంచి బ్యాటింగ్ వికెటే. బ్లాక్ సాయిల్ వికెట్ కొంచెం లో ఉంటుంది. సో టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలని లాస్ట్ మ్యాచ్ చూస్తే అర్థమైపోయింది. సో దట్స్ అబౌట్ ఇట్. యావరేజ్ స్కోర్ వచ్చేసి 185 ఈ వెన్యూలో. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఇక్కడ మీరు ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. సో దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద శుభం డూబేనే వస్తాడు. అండ్ దాని తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 12 చూసుకుంటే కరణ్ శర్మ రావచ్చు అనిపిస్తుంది ఈ మ్యాచ్, ఎందుకంటే బాల్ కొంచెం గ్రిప్ అవుతుంది అనిపిస్తుంది. సో దట్స్ అబౌట్ ఇట్ ప్లేయింగ్ 12. అండ్ ఇక్కడ మ్యాచ్అప్స్ చూసుకుంటే మనకు తెలిసిన విషయమే, ఇనిషియలీ సూర్యవంశీ ఇంకా యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బూమ్రా, బోల్ట్, దీపక్ చార్ వీళ్ళు ముగ్గురు ఎట్లా ఇస్తారో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్కి సాలిడ్ కాంటెస్ట్ ఉండబోతుంది. దాంతో రేన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెడ్ మేర్ కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉంది ముంబై దగ్గర, మనకు తెలుసు. దే గాట్ ఫెంటాస్టిక్ బౌలింగ్ అటాక్. అండ్ వాళ్ళు ఎట్లా చేస్తారు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. హార్దిక్ పాండే కూడా మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తూ ఉంటాడు, మనకు తెలుసు. ఆ షార్ట్ బౌన్సర్స్ అన్నీ మరి బ్లాక్ సాయిల్ పిచ్లో ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే మనకు తెలుసు ఇక్కడ రికల్టన్, రోహిత్ శర్మ కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. విల్జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అవుట్స్, అందరు బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సారీ. అండ్ బౌలర్స్ కూడా మంచి రిథంలో ఉన్నారు. అండ్ కార్బిన్ బాష్ ఆడతాడో, మిచెల్ శాంట్నర్ ఆడతాడో చూద్దాం. శాంట్నర్ ఉంటే ఆటోమేటిక్లీ హీ వాక్స్ ఇన్ టు ద స్క్వాడ్ ఫిట్ ఉంటే. మరి శాంట్నర్ చాలా ఇంపార్టెంట్ ఈ పిచ్ మీద, చాలా మంచిగా. బ్లాక్ సాయిల్ పిచ్ కదా, ఎక్కువ బౌన్స్ ఉండదు. సో స్టంప్ మీద వేస్తే వికెట్స్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఆడితే బాగుంటుంది, కానీ బేస్డ్ ఆన్ ఫిట్నెస్ ఫింగర్కి తనకి ఇంజురీ అయిందనమాట. సో దట్స్ ఇట్. సో గైస్ చూసుకుంటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ కంప్లీట్లీ ఆన్ ఏ హై. లాస్ట్ మే 200+ రన్స్ కొట్టిన తర్వాత. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్
ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ మీరు చూసుకుంటే హౌ కెన్ ఐ నాట్ పిక్ వైభవ్ సూర్యవంశీ ద 14-year-old లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిన తర్వాత సో ఫస్ట్ నేమ్ అదే పిక్ చేస్తే ఆన్ ఫామ్ ఇదే గ్రౌండ్లో కొట్టాడు కాబట్టి హీల్ బి రేర్ ఇంటూ అబ్బా ఏమన్నా మజా బూమ్రా వర్సెస్ సూర్యవంశీ ఇమాజిన్ చేయండి అది ట్రెంట్ బోల్ట్ వర్సెస్ సూర్యవంశీ ఈ ఇద్దరు బౌలర్స్తో ఐ థింక్ సూర్యవంశీ యంగ్ ఎట్లా ఫేస్ చేస్తాడు చూద్దాం. ఐఎమ్ ష్యూర్ గేర్లు ఫస్ట్ బాల్ నుంచి ఆ 5th గేర్ వేసి కొడతానికి వెళ్తాడు. ముంబై ఇండియన్స్ డెఫినెట్లీ ప్లాన్ వేసి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ వీడియోస్ చూసుంటారు. చాలా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. అండ్ దాని తర్వాత ఐఎమ్ పికింగ్ యశస్వి జైస్వాల్ ఆల్సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్లో అండ్ సందీప్ శర్మ ముగ్గురు. ముంబై ఇండియన్స్ వైపు ఐఎమ్ పికింగ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ బూమ్రా. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ని పిక్ చేస్తున్నా. దట్స్ ఇట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్లో. అండ్ కీ మ్యాచ్అప్స్ కూడా చూసారు ఆల్రెడీ. గేమ్ ప్లాన్స్ అయితే మీకు తెలిసిన విషయమే. ఆర్ఆర్ మ్యాచ్లో ఓడిపోయినా లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి కాన్ఫిడెన్స్ బాగానే హై ఉంటుంది. ఎస్పెషల్లీ ఎట్లా గెలిచారు కదా ఆ విధం. ఆల్ ఐస్ విల్ బీ ఆన్ దిస్ 14-year-old. ఐఎమ్ షూర్ కింద కమెంట్ చేయండి. ఐఎమ్ షూర్ మీకు కూడా ఇదే ఉంటుంది. సో అందరూ విల్ బీ వెయిటింగ్ దట్ కాంటెస్ట్ ముంబై బౌలింగ్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్స్ మధ్యలో ఎస్పెషల్లీ సూర్యవంశీ. అండ్ మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే నాకైతే ఐ స్టిల్ ఫీల్ ముంబై ఇండియన్స్ విల్ విన్ దిస్ మ్యాచ్. ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ టీమ్, 5 మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు. అండ్ బూమ్రా వచ్చిన తర్వాత బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్ అయింది కాబట్టి బెటర్ బౌలింగ్ అటాక్ అనిపిస్తుంది డెఫినెట్లీ. అందుకనే ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.